హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళ మనం తోటకూర పెసరపప్పు ఎలా వేసుకోవాలో మనం చూసుకుందామండి. ఇది తోటకూర అండి, కట్ చేసి ఆల్రెడీ నేను వాటర్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం పెసరపప్పు కడిగి నేను నీళ్ళలో ఇట్లా పెట్టుకున్నాను. కాసేపు మనం నానబెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ అండి అది వాటర్ తీసేసి మనం అప్పుడు తోటకూరను పెసరపప్పులో వేసేసుకోవచ్చు. ఆ తర్వాత అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఉల్లిపాయలు మీకు కావాలంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, పోపు దినుసులండి, వెల్లుల్లి, పప్పు పెట్టుకుంటాం కదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, టమాటో. ముందు మనం తోటకూర వేసుకుంటాం కదండి, తోటకూర వేసుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను దీంట్లో తోటకూర యాడ్ చేస్తున్నాను పెసరపప్పులోకి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్నాక తోటకూరని వేసేసుకోవాలి. ఇలా తోటకూర అంతా వేసుకున్న తర్వాత అందులోనే మనం టమాటోస్, ఉల్లిపాయలు యాడ్ చేస్తే హోటల్ స్టైల్ వస్తుందండి. కావాలంటే వేసుకుని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మీకు కారానికి సరిపడ్డా, అంటే మీకు కొంచెం కారంగా తింటామంటే ఎక్కువ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, లేదంటే ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. మొత్తం ఇవన్నీ కలిపి దీంట్లో కాసంత పసుపు యాడ్ చేసుకుని అప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. పించ్ ఆఫ్ పసుపు అండి, మరీ హెవీగా అవసరం లేదు, జస్ట్ ఒక చిటికెడు అన్నమాట. ఇట్లా ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నానండి. దీనికి ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఆపేసుకోవచ్చు. అప్పుడు ఇందాక చూపించాను కదండి పోపు దినుసులు, మీకు దాంతో పోపు పెట్టేసుకోవాలన్నమాట. చింతపండును కూడా కొంచెం నీరు వేసుకుని నానబెట్టుకోవాలండి. అంటే కొంచెం ఇది యాడ్ చేసుకోవడానికి చిన్న పులుపు తగులుతుంది కదా, అందుకని. విజిల్ వచ్చిన తర్వాత మనం పప్పు తీసాక అప్పుడు మీకు ఇది చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను పప్పులో పోపు పెట్టాను ఇప్పుడే. జస్ట్ ఇదిగోండి, ఒక్కసారి జస్ట్ అలా కలిపేసుకుంటే, కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేశాను ఆల్రెడీ, ఇందాక మీకు చూపించాను కదా నానబెట్టుకోవాలని. అంతే ఫ్రెండ్స్, ఇది చేసుకుని మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్స్లో నాకు చెప్పండి.